అందరూ మరి గుర్తుపెట్టుకోండి, నేను రాజకీయ నాయకుడు కాదు, రాజకీయంలో రాను. కానీ మనకు శాంతి సమాధానం ఉండాలంటే ఒక ఇల్లు ఉండాలా, పైసలు ఉండాలా, అది ఉండాలి, ఇది ఉండాలా. ఇప్పుడు అందరు ఆ రాజకీయ నాయకుడు నేను 3,000 ఇస్తా అంటే ఈయన 4,000 ఇస్తా నేను అంటాడు. ఇంకోడైనా నేను 5,000 ఇస్తా అంటాడు. ఎవరే పైసలు? నీవే, అవి మళ్ళీ నీకే ఇస్తాడంట. వాళ్ళు ఎంత ఖర్చు అయిపోయింది ఇండియా దేశము లోన్ మీద లోన్ తీసుకొని అమ్మెత్తున్నారు. అసలు ఉందా పైసలు? ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు నెలకు, కానీ నీ లోన్ ఎంత ఉంది? బండి లోను, ఫ్రిడ్జ్ లోను, ఇల్లు లోను, ఆ లోను, ఫీజు లోను, ఆ లోను, ఈ లోను 1,50,000 నువ్వు కడుతున్నావు. నెలకు 1,50,000 ఈఎంఐలు కడుతున్నావు. నీకు వచ్చే ఆదాయం ఎంత? 1,00,000. తో నువ్వు లాస్ట్లో ఎంతున్నావు? 50,000 లాస్ట్లో ఉన్నావా లేదా? అదే మన ఇండియాకు జరుగుతుంది. మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు రోజు వస్తున్నాయి కదా, నెల పనిచేసినప్పుడు. ఆ 1,00,000 రూపాయలు తీసుకొని 3,000, 5,000 తీసుకోరా, 2 బెడ్రూమ్ తీసుకోరా, 5 బెడ్రూమ్ తీసుకో, 10 బెడ్రూమ్ తీసుకో, అన్నీ తీసుకోరే అని అంటారు. ఎవరు? అవి మన ట్యాక్స్ పైసలు. మనం కట్టే దుకాణంలో పోయి బిస్కెట్ కొంటే 2% ట్యాక్స్ పడుతుంది, ఈ పెట్రోల్ కొంటే గింత % ట్యాక్స్ పడుతుంది, అది కొంటే గింత % ట్యాక్స్ పడుతుంది. ఆ ట్యాక్స్ పైసలే జమ చేసి 1,00,000 రూపాయలు చేస్తారు. కానీ అప్పు ఎంత ఉంది? 50,000 అప్పు తీసుకున్నాం. ఆ దేశంకి వెళ్ళి, ఈ దేశంకి వెళ్ళి, ఆ దేశంకి వెళ్ళి, ఈ దేశంకి అప్పు తీసుకొని 50,000 రూపాయలు. అంటే మీకు జస్ట్ అర్థం కావాలని చెప్తున్నా. ఇండియా దేశము 50,000 అప్పు ఉన్నది. ఆ అప్పు ఇప్పుడు నువ్వు నెల రోజులు 1,00,000 సంపాదిస్తున్నావు, 50,000 లాస్ ఉన్నావు. అది ఒక సంవత్సరం తర్వాత ఎంత లాస్ అయిపోతుంది? ఆ 50,000 పోయి 60,000 అవుతుంది, 70,000 అవుతుంది. కానీ నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, లాస్ట్లో నువ్వు 70,000 ఉన్నావు ఒక 10 సంవత్సరాలు కాగానే. అర్థమవుతుందా? నేను ఆ లాస్ని ఎట్లా దాన్ని కొలవాలంటే చెప్తా. నేను అంటే ఏ రాజకీయం కోసం నేను అసలు రాజకీయం మాట్లాడాను. నేను మన ఇల్లు, భారతదేశం మన ఇల్లుని మనం మంచిగా పెట్టుకోవాలా. మనమే ఆ ఇల్లుని ఎవరినో పిలిపించి పంపించి తినిపోండ్రా అని చెప్పేస్తే మన ఇల్లు మంచిగా ఉంటుందా? వాడిని చూసుకుంటాడు, మన ఇంట్లో వచ్చి దోసుకొని పోతాడు. ఏ రాజకీయ నాయకుని కోసం చెప్తలేను. మీరు చాలా తెలివి ఉంది, మీకు దేవుడిచ్చిన తెలివిని వాడాలా. కానీ మన ఇండియా ఎంత గొప్పది అని చూడాలా అని అంటే దాన్ని ఎట్లా కొలవాలా? మనకు అప్పు ఎక్కువందా, తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అనే కొలిసే ఒక థర్మామీటర్. జ్వరం వస్తే కొలుస్తారు కదా, ఆ థర్మామీటర్ ఏం తెలుసా? యూరోప్ దేశము పైసలు, ఇండియా దేశం పైసలు ఎంత? మన ఇండియాలో 130 రూపాయలు ఇస్తే వాళ్ళది ₹1 అవుతుందంట. ఎందుకు? నీ బంగారం తీసుకుంటా, నీ బంగారము నీ వెండి ఒకటేనా? తో వాళ్ళది బంగారము, ఆ బంగారం మనకి ఇస్తే మనది వెండి లాంటిది. ఇప్పుడు నీకు బంగారం కావాలన్నా వెండి కావాలన్నా? వెండి కూడా పైసలు కొంత వస్తాయి, రాదని కాదు. ఎందుకు వాళ్ళది బంగారం అయిపోయింది, మనది ఎందుకు వెండి అయిపోయింది? ఇండియాలో 2000లా 2001, 2000లా అదే ఇంగ్లాండు రూపాయి 60 రూపాయలు ఇండియాది ఇస్తే వాళ్ళది రూపాయి అవుతుండే. ఎంత? 60 రూపాయలు. మనవి 60 రూపాయలు ఇస్తే వాళ్ళది ₹1 అవుతుండే. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి, అప్పుడు 2000లా బీజేపీ ఉండే, 2002, 2001 ఏదో ఉండే. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందా? అప్పుడంటే 60 రూపాయలు ఇస్తుంటివి, వాళ్ళు ₹1 ఇస్తుండే. ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి నువ్వు? 130 ఇస్తే వాడిది ₹1 అవుతుంది. ఇప్పుడు వాడు గొప్పోడు అయిందా 20 సంవత్సరాల? మనం గొప్పోళ్ళమైనామా? మనం ఏమైపోయినాం? 3 రెట్ల లాస్ అయిపోయినాం. 2002లో 60 ఉంటే ఇప్పుడు 130, 140 అయిపోయింది. అంటే మన భారతదేశం పెరుగుతుందా, గోతులో పోతుందా?
మరి నీకు ఓ డబుల్ బెడ్రూమ్లు 5,000 10,000 ఓ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుర్రు. మా గవర్నమెంట్ ఇట్లా చేసింది, మా గవర్నమెంట్ అట్లా చేసింది, అట్లా అంటే నువ్వు నీ దగ్గర అసలు లేకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు? నెలకు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, నీకు కర్జా ఉంది 50,000 ఎక్కువ. అది మనకి ఎందుకురా 50,000, ఈ 5 కాలం ఉంటాం, 5 సంవత్సరాలు ఆడ వచ్చేటోడు చూసుకుంటారు. మనకేం చేసేది, ఇంత వస్తుంది కదా పెట్టేసేయి 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 అని చెప్పి పెట్టేస్తా ఉన్నారు. మనం ఏమనుకుంటాం, అమ్మా దేవుడు సార్ ఆ రాజకీయ నాయకుడు ఉన్నందుకు నాకు ఈరోజు అన్నం దొరుకుతుంది, నాకు ఇది దొరికింది, అది దొరికింది, అట్లా దొరికింది, ఈ పథకాలు ఆ పథకాలు ఇప్పేసి పోతుంది మన దేశం. మన దేశం వాళ్ళ దేశం లెక్క ఉండొద్దా? మరి ఎందుకనంటే ఓటుకు నోటు, అది కారణం. ఇష్టం వచ్చినాడు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? వాళ్ళ కాడు ఉన్నాయా పైసలు? ఎవరి పైసలు ఇస్తున్నాడు? నీ పైసలే ఇస్తున్నాడు. నువ్వు కందిపప్పు కొంటే 100 రూపాయలల్లా నువ్వు 6 రూపాయలు 5 రూపాయలు కందిపప్పుకు ట్యాక్స్ కడుతున్నావు. ఆ 6 రూపాయలు ప్రతి ఇంటోళ్ళు ప్రతి ఒక్కరు పప్పు తింటారు కదా ఇండియాలో. అవి ఎన్ని లక్షలు అయిపోతాయి? లక్షల కోట్లు అవుతాయి. ఉత్త కందిపప్పుతోనే లక్షల కోట్లు అవుతాయి. అది వదిలిపెట్టి మందు బాబులం మేము మందు బాబులం ఉన్నారు కదా. ఎంత ట్యాక్స్ కడుతున్నావు నువ్వు ఈ మందుకి, బాటలకి, ఒక్క బాటలకి ఎంత ట్యాక్సు, ఎంత పర్సెంట్? నాకు తెలియదు, మీరు చెప్పాలా నాకు. ఒక్క బాటల్కి ఎంత ట్యాక్సు? 18 అనుకుంటా, 18% ఇది ఉన్నది. అది 18% 20% తెలియదు నాకు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంట్ ఉంది. మినిమం 18% అనుకో. అంటే 1 లీటర్ మందుకి 20 రూపాయలు ట్యాక్స్ కడుతున్నావు నువ్వు. అవునా కదా? 20 రూపాయలు ట్యాక్స్ కడుతున్నావు అంటే దినానికి 140 కోట్ల మందిలా సగం మంది మొగోళ్ళు ఉంటే 1 రూపాయి ట్యాక్స్ కడితే ఎన్ని కోట్లు అయిపోతాయి? మనోళ్ళు 1 బాటిల్తో సరిపోరు కదా. అమ్మో తెలుసు మనకు, ఇంట్లో ఒక్కటి సరిపోదు, 2 3 రోజుకి నీ మందు బాటలు పైసలు నువ్వు ట్యాక్స్ కడుతున్నావు. ఆ ట్యాక్స్ ఎక్కడ పోతుంది? గవర్నమెంట్ దగ్గర పోతుంది. ఆ గవర్నమెంట్ వాడు ఏం చేస్తున్నాడు? కొంచెం ఆయనకు కూడా రావాలి కదా. అది ఎట్లా తీసుకుంటాడు. తర్వాత నీ పథకాలకు కందిపప్పు ట్యాక్సు, నీ మందు ట్యాక్సు, నీ చక్కెర ట్యాక్సు, నీ బట్టల ట్యాక్సు, నీ బుక్కుల ట్యాక్సు, నీ ఎలక్ట్రానిక్ కెమెరాల ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ పైసలు పోగేసి నీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వచ్చింది, నీ ఇంట్లో బతుకమ్మ చీరలు వచ్చినాయి, క్రిస్మస్ చీరలు వచ్చినాయి, ఈద్ ముబారక్ చీరలు వచ్చినాయి. అవన్నీ ట్యాక్స్ పైసలు. ఎవరి గురించి తప్పేం లేదు. మన దేశం బాగుపడాలా, మనమేం చేయాలనంటే చాలా కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థం లేకుండా చేస్తున్నారు. ఆ కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలామంది చేసిండ్రు. ప్రెసిడెంట్లు అబ్దుల్ కలాం చనిపోయిండు, ప్రెసిడెంట్ గారు మన ఇండియా అబ్దుల్ కలాం. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది తెలుసా? చచ్చిపోయేటప్పుడు 2,000 చిల్లర, ఆల్మోస్ట్ 2,000 రూపాయలు ఉందంట. ఆయన బ్యాంకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన మనకు ఎంత ఘనత తెచ్చింది తెలుసా? మనకు ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేసిండు. లోకంలా ఆ బాంబు వేస్తే సర్వనాశనం అయిపోతుంది లోకమంతా. అట్లాంటి తెలివి అబ్దుల్ కలాం గారికి ఇచ్చి, కానీ ఆయనకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ చచ్చిపోతే. అట్లాంటి నాయకులు, నిజంగా పనిచేసే నాయకులను ఎన్నుకుంటే ఏమవుతుందనంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక ప్లాన్ వేసి మన పిల్లలకు మన దేశాన్ని కాపాడి మన దేశము కూడా వేరే దేశాలకి ఇచ్చేటట్టు
మందులు పంపించారు మొన్న మనకు తెగులు వచ్చినప్పుడు. వేరే దేశాలకు మందులు పడవలల్లో పంపించారు మందులు, మంచి చేసారు మందులు. కానీ ఎవరి పైసలు అవి? అప్పు పెట్టుకొని నువ్వు మందులు వేరేవానికి ఇస్తావా? ఇచ్చిర్రు. మన దేశం మందులు ఇచ్చింది, ఆ దేశంకి ఇచ్చింది, ఈ దేశంకి ఇచ్చింది, ఈ దేశంకి ఇచ్చింది, ఓకే, నో ప్రాబ్లం, అది మంచిది చేసిండ్రు. కానీ మనకు లోన్ ఉన్నది, ఆ లోన్ పైసలు తీసుకొని మనం ఇంకా చేస్తుంటే ఇంకా లోన్ పెరిగిపోదా? మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిండు. మన దేశం, మన రాష్ట్రము బాగుపడాలనంటే మనకు కొన్ని పైసలు మిగలాలి. ఆ పైసలు మిగిలితే మనకు చాలా, ఇప్పుడు ఆ దేశంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఆ దేశంలో కూడా డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. కానీ మన దగ్గర ఒక 40-50 వేల కోట్ల మందికి ఇండ్లు కావాలా అంటే చాలా పర్సంటేజ్. వాళ్ళ దేశంలో 1% కూడా పేదోడు లేడు. ఆ 1% పేదోడు ఎవడనంటే బొత్తిగా చాతగానోడు, బొత్తిగా వాడు సంపాదించుకోలేడు, పేషెంటు. వాళ్లకు కూడా అక్కడ పథకాలతో ఇల్లు ఇస్తారు. కానీ వాళ్ళకు సమృద్ధి ఉంది, వాళ్ళకు మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. మన దేశం కూడా మనం ఓటుకు నోటు చేసుకొని చేస్తే మనం ఇట్లనే ఉంటాం, మన పిల్లలు ఇట్లనే ఉంటారు, మనం 2 బెడ్రూమ్లోనే ఉండాలా, వికలాంగుల కాలనీలనే ఉండాలా. మార్పు గవర్నమెంట్తో రాదు, మార్పు మనతో వస్తుంది మార్పు. కాబట్టి నేను రాజకీయ నాయకుని కాను, నేను ఒక మార్పు తెచ్చే ఆయుధం. ఆ ఆయుధాలని ప్రిపేర్ చేస్తున్నా. రేపటి దినం మన పిల్లలు ఎదిగి ఒక రాజకీయ నాయకుడు, నాయకురాలు కావాలా. దేవుడు వాగ్దానం ఇచ్చిండు. లేడీస్ చాలామంది రాజకీయంలో పోతారంట, రావాలా లేడీస్. ఎందుకనంటే వాళ్ళు ఇల్లును చక్కపరుస్తారు. ఎవరు? ఆడోళ్ళు. మగవాళ్ళు విత్తలు విడిగా పోతూ ఉంటారు, ఆడిగిడికి పోతుంటారు. కానీ ఆడోళ్ళు ఇంటిని చక్కపరుస్తారు. ఆ నీతి అనేది ఉంది వాళ్ళ దాంట్లో. అందుకు ఆడవాళ్ళను మనం కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళు ఒక రాజకీయ నాయకులుగా వస్తే భర్త నొప్పి, కొడుకు నొప్పి, బిడ్డ నొప్పి, పెండ్లి నొప్పి, దావత్ల నొప్పి ఆడోళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు రావాలా, మంచోళ్ళు దేశాన్ని పరిపాలించాలి. కాబట్టి నేను ప్రార్థన చేస్తా. రాజకీయ నాయకులు అయ్యిర్రు చాలామంది, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యిర్రు, ఎంపీలు అయ్యిర్రు, సర్పంచ్లు అయ్యిర్రు, వార్డు మెంబర్లు అయ్యిర్రు. నా బాధ్యత రాజకీయ నాయకులను చేసే బాధ్యత నేను చేస్తా. కానీ నేను మాత్రం నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే 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 ఎప్పుడు చెప్పా. ఆ రాజకీయ నాయకులు చెప్తారు. ఓకేనా? మీకు కావాలా శాంతి, సమాధానం, ఆనందం కావాలనంటే నీ నాయకుడు నీతిమంతుడు ఉండాలా. నీతిమంతుడు లేడు అని అంటే నీకు శాంతి సమాధానం ఉండదు. ఏం సార్ 10 రోజులు నువ్వు వచ్చి నీ దగ్గర రానికి 5,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి సార్, శాంతి లేదు. అదే నీ నాయకుడు నీతిమంతుడు ఉంటే, అమ్మా నువ్వు నడవలేవు కదమ్మా నాయనా, నువ్వు ఇంత ఎందుకు వస్తున్నావు బండిలా, ఇక్కడ పెట్టేసాయి, నీకు ఇంటికి ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది నీ ఫోన్కి అనే నాయకుడు మనం ఎన్నుకోవాలి. మనల్ని 10 సార్లు తిప్పే నాయకుడు వద్దు మనకు. ఒక్క అప్లికేషన్ వచ్చింది అని అంటే అప్లికేషన్ అమ్మ నువ్వు రాకు, మళ్ళీ నన్ను భరోసా పెట్టు, నేను ఉన్నా కదా, నా మాట అంటే మాటనే అనే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఎలక్షన్ వస్తుంది, మరి మంచి నాయకుడు, మనకు సహాయం చేసే నాయకుడు, నీతిమంతుడు ఎన్నుకుంటే నీకు 10 రోజులల్లా సంతకం పెట్టి మీ ఇంటికి వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, అమ్మ నీ పేరు ఇదేనా, నీది ఇదేనా, నీ ఆధార్ కార్డు చూపెట్టు, అమ్మ నీకు ఒక నెల రోజులల్లా ఇది శాంక్షన్ అవుతుంది అనే నాయకులు మనకు రావాలి. అప్పుడు ఏమవుతుంది, అమ్మా 10 సంవత్సరాలు వెయిట్ చేసినారా భయ్, ఇక్కడ నెల రోజులలో వచ్చేసిందని నీకేమొస్తుంది? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, ఆనందం వస్తుంది. ఎప్పుడు? నీతిమంతుడైన నాయకుడు వస్తే. వాక్యం అదే అంటుంది, నీతిమంతుడైన నాయకుడు వస్తే రాష్ట్రము, దేశము, మనము శాంతిగా, సమాధానంగా, ఆనందంగా ఉంటామట. ఎక్కడికి వెళ్ళి వస్తారు సార్ అని అడుగుతుంది. అట్లా ఉన్నారా అని. ఎప్పటి వరకు మనం అట్లా అనుకుంటా ఉంటామో గాంధీ తాతలు పుట్టరు.
మనం అట్లా అనుకుంటే ఈరోజు మనము ఇంకా బానిసగా ఉంటుంటాం. గాంధీ తాత ఆయన వకీలు, బయట దేశంలో పెద్ద చదువులు చదివిన వ్యక్తి. అరే ఎక్కడికి వెళ్ళొస్తారా భారతదేశం, పోనీ బానిసలుగా పోనీ మనకేం చేసేది ఉందిరా అని ఆయన ఆడ బయట దేశమే ఉంటే బాగుంటుండేనా? ఆయన వచ్చి ఉన్నాయి మొత్తం బట్టలు కూడా ఆయన ఒంటి మీద నేను తీసుకోను అనే పట్టుదలతో పట్టి ఈరోజు మనం కుర్చీ మీద కూర్చున్నాం. అక్కడ ఆ రోజు ఆయన అనుకున్నాడు, ఇట్లా అవుతుందా, ఎట్లా అవుతుందిరా బాయ్, వీళ్ళంతా తుపాకులతో పెట్టి కాల్చేస్తున్నారు మనల్ని అని ఆయన అనుకుంటే అవుతుందా? కాలని సంపని నేను వస్తా, ఒక్క చింతకాయ గింజ పడితేనే ఆ చింతకాయ గింజలో ఎంత బలం ఉందో 10 సంవత్సరాల తర్వాత నువ్వు సంచులు నింపుకోకుండా చింతకాయలు వస్తాయి. నీ ఒక్క ద్వారా నువ్వు అంత పెద్ద చెట్టు, సంవత్సరాలు పండు ఇచ్చే చెట్టుని మనం చెయ్యొచ్చు. సాధ్యమవుతుంది. అన్నా హజారే గుర్తుంది కదా మీకు, ఢిల్లీలో ఎన్ని కార్యక్రమాలు చేసిండు, అవినీతిని తీసేయాలని చెప్పి చేసిండు. కానీ అయిందా? ఆయనను ఒత్తి చేసి అజ్జేసి ఆయనను తీసేసిరు. కానీ ఒక కేజ్రీవాల్ వచ్చిండు. ఎవరు? ఢిల్లీ చీఫ్ మినిస్టర్. బచ్చగాడ్రా, ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకేమొస్తుంది, చదువుకున్నాడు, పోయి ఆడ కూర్చోరా, మేము కూడా మా మాస్టర్లా మేము పరిపాలిస్తాము, నువ్వేమొస్తావురా అని అన్నాడు. మనుషులు అన్నారు, మంచి జాబ్, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, కలెక్టర్ స్థాయి ఆఫీసర్, నేను ఎందుకు వస్తావురా భయ్, 3 లక్షలు నెలకు నీకు జీతం వస్తుంది, పిల్లలు ఉన్నారు, నువ్వు వచ్చి ఈడ తూతూ అని తుడుతా ఉంటారు, నీ భార్యను రోడ్డు మీద ఎత్తారు, నీ పిల్లలని రోడ్డు మీద ఎత్తారు, నీ బతుకంతా బజారు చేస్తారు, ఎందుకు మంచి పేరుని పెట్టుకోరాదని అన్నారు. 25 సంవత్సరాలు ఒకటే చీఫ్ మినిస్టర్ ఢిల్లీలో. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 5 సంవత్సరాలకు అదే చీఫ్ మినిస్టర్. షీలా దీక్షిత్ గారు, కాంగ్రెస్ పార్టీ. కేజ్రీవాల్ నిలబడితే అందరు అట్లనే అన్నారమ్మా, 25 సంవత్సరాలు ఆ మేడం ఉన్నది రాబాయి. ఆ మేడం అంటే గజ వణుకాల, గల్లీల లీడర్లు, గల్లీల గుండాలు, గల్లీల వసూలు చేసేటోళ్ళు గజ వణుకుతారు ఆ మేడం. నువ్వేం రాబాయి ఐఏఎస్ ఆఫీసర్, నీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఢిల్లీలో వేల మంది ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో, కలెక్టర్, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. నువ్వేం చేస్తావురా ఒక్కొనివి అని. ఆ ఒక్కడే 25 సంవత్సరాలు కుర్చీ మీద కూర్చొని ఢిల్లీని ఇట్లా చేతిలో పెట్టుకున్న ఆమెను ఓడగొట్టేసిండు. 25 సంవత్సరాలమ్మా ఓడగొట్టేసిండు. అంటే నేను కాంగ్రెస్ పార్టీకి, కేజ్రీవాల్ పార్టీకి ప్రమోట్ చేస్తలేను. ఇది సాధ్యం అవుతుందా అంటే మీ ముందు సాధ్యమైంది చెప్తున్నా నేను. ఏదో కథ ఆడికెళ్ళి ఆ దేశం ఈ దేశం చెప్తలే. మన దేశము రాష్ట్రం క్యాపిటల్లో ఇది 25 సంవత్సరాల ముందు చరిత్ర చూసుకోండి. మీరు ఇంటికి పోయినాక గూగుల్ కొట్టండి మీరు. ఒక లేడీ 25 years, ఆమె వయస్సు ఉండే 25 సంవత్సరాలు ముసలామె అయిపోయింది. అంతవరకు ఉన్నది ఆమె. గెలిచిండు ఆయన. గెలిచిన తర్వాత అమ్మా ఆయన ఏం చేసిండు తెలుసా? ఆయన పార్టీ సింబల్ ఏంది తెలుసా? చీపురు కట్ట. ఆయన ఏం చేసాడు? చీపురు కట్ట కోటి ఏంటి అన్నాడు. ఏంద్రా దరిద్రం, అంత చీపురు అంతా దరిద్రం తీస్తుంది ఏంద్రా బాయ్, ఈ దరిద్రానికి ఓటు చేస్తారా ఎవడన్నా? ఏదో మనం మంచిగా పెద్దగా ఏదో ఒకటి పెట్టుకోవాలా. మళ్ళీ నేను చెప్తే మళ్ళీ మీరు అంటారు, సార్ అదే పార్టీకి ఉన్నాడు అంటారు. మనం ఇట్లా పెట్టుకోవాలా, ఒక పెద్ద అదేమంటారు వజ్రం పెడితే బాగుంటుంది కదా, బొంగారంది పెడితే బాగుంటుంది కదా. ఆయన ఏం చేసాడు? చీపురు కట్ట పెట్టాడు. ఎందుకు పెట్టాడు చీపురు కట్ట? అవినీతిని నేను ఊడ్చేస్తా, దేశంకి వెళ్ళి ఊడ్చేస్తా అని అన్నాడు. నువ్వే ముడుతావురా, ఎలక్షన్ కానీ నిన్నే ఊడ్చి తీసి పడేస్తుంది మేడము అని అన్నారు. ఏమైంది? కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్ అయిపోయింది ఢిల్లీకి. అయిపోయినా ఇక ఆయన కాగానే కాకులు లేస్తాయి కదా, కావని
లేచినాయి. నిన్ను నువ్వు అవినీతి అని నువ్వే అవినీతి చేసి వచ్చినావు సీఎంగా అని. ఆయన ఏం చేసిండు? సవాలేస్తా, నేను అవినీతి చేస్తే సవాలేస్తా అని చెప్పి 6-7 నెలలకో రాజీనామా ఇచ్చేసిండు చీఫ్ మినిస్టర్. ఆయనకు మెజారిటీ వచ్చి చీఫ్ మినిస్టర్ గెలిచిండు. గెలిచిన తర్వాత కావ అని కాకులు మొత్తుకుంటే, నేను సవాల్ చేస్తా, రాజీనామా చేస్తున్నా, నాకు పదవి అది అవసరం లేదు, నాకు ప్రజలు అవసరము, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నా అని 6-7 నెలలకు రాజీనామా చేసేసిండు ఆయన చీఫ్ మినిస్టర్గా. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్, 3 నెలల ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఎవరు వచ్చారు చీఫ్ మినిస్టరు? అమ్మ రాలే. 2 సార్లు అమ్మ, 25 years నుంచి గద్ద మీద కూర్చున్న అమ్మ 2 సార్లు ఖతమైపోయింది. కేజ్రీవాల్ గారు గెలిచి వాళ్ళకు ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చి ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రం అంతా ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ఇది, ఫ్రీ అది. అసలు ఢిల్లీ గవర్నమెంట్లో కేజ్రీవాల్ గారు చేసే పథకాలు చూసి మా రాష్ట్రంలో ఇంత ఆదాయం ఉంది, ఈ ఆదాయంని మేము ఇంతగానము జమ చేస్తున్నాము, ప్రజలకు ఇంత మేము ఖర్చు పెడుతున్నాము, ఇంత ఆదాయం వస్తుంది, మన ఢిల్లీలో మంచిగా సేఫ్గా ఉంది, మనకు అప్పు లేదు అనే కాడికి ఆయన తీసుకొని వస్తున్నాడు కేజ్రీవాల్. ఆ రాష్ట్రం చాలా పవర్ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది? చాలు రాబాయ్, నువ్వు గల్లీలో అయిపోయిందా చీఫ్ మినిస్టర్ అని అంటే పంజాబ్కి పోయిండు ఆయన. ఏం చేసిండు? పంజాబ్కి పోయి పంజాబ్లో నిలబెట్టిండు క్యాండిడేట్లు. పంజాబ్లో ఎవరున్నారు స్ట్రాంగ్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ ఉన్నది అక్కడ, బీజేపీ పార్టీ. ఏమైంది? ప్రజలు ఆ పంజాబ్లో రానియలే వాళ్ళని, రాజకీయ నాయకులను, నేను చెప్పా పేర్లు, రాజకీయ నాయకులను మా పంజాబ్ ఎంటర్ కావద్దు మీరు అన్నారు. ఎవరు గెలిచిరు పంజాబ్లో? కేజ్రీవాల్ వాళ్ళు గెలిచిరు. అయితే అర్థమవుతుందా మీకు? అమ్మ, అది సాధ్యమవుతుంది, అది కంపల్సరీ సాధ్యమవుతుంది. మనం ఎప్పటి వరకు అయితే ఇది కాదు అనుకుంటే, ఒక గాంధీజీ పుట్టాడు, ఒక వల్లభాయ్ పటేల్ గారు పుట్టారు, సర్దార్ పటేల్ పుట్టాడు, అంబేద్కర్ గారు పుట్టరు. మనకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉండకపోతుండే. మన దేశంలో ఇంతమంది ఉన్నారు, అందరూ శాంతి సమాధానంగా బతకాలా అని చెప్పి రాజ్యాంగం రాసిండు. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని తుడిపి నా కులమే ఉండాలా, నా ఓడే ఉండాలా, నేనే ఉండాలని తుడిపి రాసుకుంటారు. రాయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం రాసిందంటే ఏమైతుంది తెలుసా? నీ పక్కన మోనికా బేగం ఉండదు, నీ పక్కన బడుగు వర్గాల వాళ్ళు, ఎస్సీలు బీసీలు ఉండరు, నీ పక్కన రాబర్ట్ ఉండడు. అది రాజ్యాంగం తుడిసి రాసిండ్రు అని అంటే, నీకు రేషన్ కార్డు, నీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఉంటే కూడా నీ ఆధార్ కార్డు క్యాన్సిల్ అయ్యే ప్రణాళికలు నడుస్తున్నాయి. మీకు తెలియదు ఇది. ఎట్లిచ్చిర్రు ఆధార్ కార్డు? నీకు నిరూపించు. మీ తాత పేరు చెప్పు, మీ తాత అది రేషన్ కార్డు ఉందా, మీ తాత అది పన్ను కార్డు ఉందా, మీరు ఇక్కడ పుట్టిరని ఎట్లా తెలుసు? మీరు నేపాల్కి వెళ్ళి వచ్చిర్రో, శ్రీలంకకి వెళ్ళి వచ్చిర్రో, లేదనంటే అండమాన్ నికోబార్కి వెళ్ళి పడవలు పెట్టుకొని వచ్చేసిర్రేమో 50 సంవత్సరాల కింద. నీకు ఈ దేశం యొక్క సిటిజన్షిప్, పౌరసత్వం ఇవ్వరు. నీకు పౌరసత్వం రావాలంటే నువ్వు ఎవరికి పుట్టినావు 70 సంవత్సరాలు నిరూపించి అంటారు. నిరూపిస్తావు నువ్వు? ఏమ్మా, మన పేరే, మన బర్త్డేనే మనకు తెలియదు, మన తాత ముత్తాతలది ఏడ నిరూపిస్తాం? ఢిల్లీలో కోవిడ్ రాకముందు గడబడలు అయినాయి తెలుసా మీకు? CAA, CAB ఇవి, దానికే ప్రణాళికలు అవి ఆల్రెడీ పాస్ చేసేసారు పార్లమెంట్లో. నిరూపిస్తారా మీరు?
ఏదో చదువుకున్న వాళ్ళు గిదుకున్న వాళ్ళంట నిరూపిస్తాం. మనం ఎడ నిరూపిస్తాం? నిరూపించలేం. ఆ రాజ్యాంగాన్ని తూడ్చి రాసేస్తే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు శాంతిగా బతకరు. ఏమ్మా, ఇన్ని సంవత్సరాలు అక్క కొంచెం పసుపియే, అక్క ఒక 2 కిలోలు బియ్యమియే, వచ్చే నెల ఇస్తా అని శాంతిగా సమాధానంగా బతికినోళ్ళం. నువ్వు హిందువు, నా దగ్గర రావద్దు, నువ్వు క్రైస్తవుడవి, నువ్వు రావద్దు అని లేకుండే. కానీ రాజ్యాంగం తుడిపేసి వాళ్ళు రాసిండ్రు అని అంటే అది జరగబోతుంది. నువ్వు మాలోనివా, మాలోడు అటే ఉండాలా, మాది కూడివా, ఇటు రావద్దు, నువ్వు బ్రాహ్మణుడువా, రా 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 గద్దెక్కిస్తా, అట్లా కాబోతుంది. అంటే నేను ఎవరో ఒక అగేన్స్ట్ అని చెప్తలేను. నా పిల్లలకు నేను చదువు కరెక్ట్ నేర్పియాలి. వాళ్ళకు నేర్పించకపోతే వాళ్ళు కూడా ఆ ఊచులో పడిపోతారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనకు శాంతి సమాధానంగా మనం ఎట్లా జీవిస్తామో అట్లాంటి వారిని మనము రిసర్చ్ చేయాలా. జస్ట్ కూర్చొని ఇంటికాడకు వచ్చి అమ్మ నేను నీకు ఇప్పిస్తా కాదు. ఆయన చరిత్ర చూడండి. 10 సంవత్సరాల కింద ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్టున్నాడు, అమ్మో గిట్టున్నాడా, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు గిట్టునే చేస్తాడు. తెలిసిపోతుంది కదా ఒక మనిషి ఎట్టున్నాడు అని అంటే మనకు తెలిసిపోతుంది. ఆ మనిషి నిజంగా సేవ చేస్తుండా, ప్రజలకు నిజంగా చేస్తుండా. 10 సంవత్సరాల ముందు 2 బెడ్రూమ్లా ఉండే, ఇప్పుడు జూబ్లీహిల్స్ బంగ్లాలు ఉన్నాడు అంటే అర్థమైపోతుంది కదా. అర్థమవుతా లేదా? 10 సంవత్సరాల్లో నువ్వు 2 బెడ్రూమ్ ఉండేటోనివి, 4 కార్లు వచ్చినాయి నీకు. జూబ్లీహిల్స్లో నువ్వు బంగ్లా అనుకున్నావు, కుక్క చైన్ లేక పెద్ద పెద్ద చైన్ పెట్టుకొని ఇట్లా చేసుకుంటా ఎడికలు వచ్చినాయి. అవన్నీ నీ పైసలే, అవన్నీ నీకు 5,000 ఇస్తాడు. 5 సంవత్సరాలలో 5 కోట్లు సంపాదిస్తాడు నీ 5,000 తీసుకుంటే. నువ్వేమో ఇప్పుడు వచ్చిందిరా సాలని, ఏం సార్కి వచ్చే తీసుకోలే, ఇయ్యలే నీకు, ఏం వచ్చి మాట్లాడుతున్నావు, రుబాబు మాట్లాడుతున్నావు అంటాడు. అంటరా లేదా? అన్నరా లేదా? ఎందుకు తీసుకున్నావు మరి? అప్పుడు 5,000 ఇచ్చినా కదా, ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఏం సార్ నీకే కదా ఓటేసినాం మేము, ఇది చేయమంటే నువ్వు చేస్తానో కదా. అప్పుడు అన్నమమ్మ ఆ పరిస్థితులు మారినాయి. అరే ఇవన్నీ తీసి బయటేసేసరా, నాకు పని లేదా పాట లేదా, మీనాటి పంచాయతీ నాకెందుకు, రే చెప్ప రండి రా నెక్స్ట్ రండి అన్నరా లేదా మీకు? ఎందుకు? నువ్వు 3,000 5,000 నువ్వు తీసుకున్నావు కాబట్టి. నీకు పడి ఉంటాడు ఈ నెలంతా, అమ్మా చేస్తామ్మా, నా మాట అమ్మా, నా మాట నేను కోసేస్తా, సగం మిషన్ తీసేస్తా, తోక పెట్టుకుంటా, ఏదో చెప్తారు. నీకు కావాల్సినవి అన్నీ చెప్తారా లేదా? క్యామ్మా జూట్ బోల్ రా, దేవుని ముందు చెప్తున్నా నేను. ఇంతగానో చెప్పినా నన్ను ఎంతమంది తిడతారో తెలియదు, కానీ ఏంద్రా బాయ్ మాకు ఏం సార్ నువ్వు ఏం చెప్పినా మా వాళ్ళు మాకు అగేన్స్ట్ అవుతుర్రు ఏంది అని అనుకుంటారేమో. కాబట్టి మీరు, దేవుడు కూడా ఏమంటుండంటే నీ జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానాన్ని వాడు అని అంటుండు. నీ రాజకీయ నాయకుడు నీ వార్డులో నీ రాష్ట్రంలో మంచోడు వస్తే నీకు శాంతి సమాధానం ఉంటుంది. మంచోడు రాలేదంటే నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. 10 సార్లు పోయి బిచ్చమడుక్కోవాలా, అమ్మా దే అమ్మా దే అని పోవాలా. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక బిందె నిండాలంటే ఒక చుక్కతో ప్రారంభమవుతుంది. ఆ చుక్క పడి అప్పుడు బిందె నిండుతుంది. ఏ చుక్కున్నదరా బాయ్, చల్ తీసే ఇడికెళ్ళి, ఏడున్నదరా ఏడ వస్తుంది అని పోతే కాదు, ఆగాల. అరే గింజ వచ్చిందిరా, గింజ పెట్టినాం, చెట్టు వస్తలేదురా తీసి తొవ్విది చూస్తే ఉంటుందా? ఆగాల. మన ప్రయత్నాలు నీళ్లు పోయాలి, దాన్ని పాదులు తీయాలి, దానికి ఎరువు వేయాలి. అట్లా మనకు సాధ్యమా అని అంటే సాధ్యం కాదు. లేదు మనం చేద్దాము అని అంటే, నేను అంటున్నా కదా, ఈ రాష్ట్రం అంతా ఒకరు రావాలా. మీలోకి ఎందుకు లీడర్ రావద్దు? ఇంతమంది వయసు అమ్మలు ఉన్నారు, అక్కలు అన్నలు ఉన్నారు, యంగ్ ఉన్నారు, ఎందుకు మీరు నిలబడద్దు? ఉండండి. మోడీ గారు ఛాయ్ అమ్ముతుండే,
ప్రధానమంత్రి, ఛాయ్ అమ్మేటైనా ఈరోజు ఎంత పెద్ద గొప్ప ఆయన అండి. ఇది అవుతుందా, నేను ఛాయ్ అమ్మేటోని రా బాయ్, నేను పోతే తిడతారు నన్ను అని అనుకున్నాడా? ఏడికి వచ్చిండు ఆయన. మనం అందరం అట్లనే అనుకుంటే అదే ఛాయ్ పోసుకుంటా ఉంటాం. మల్లారెడ్డి గారు ఎన్ని కాలేజీలు, నాకు కొన్ని లక్షల మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మస్తు అయ్యారు. రాజకీయంలో రాగానే అబ్బా ఆయనని ఇక మీకు తెలిసింది ఏమున్నది. కానీ జ్ఞానం వాడుకోరి. ఏంటి జ్ఞానము వాడండి. మనకు శాంతి సమాధానం కలిగించే వాళ్ళు, అబద్ధాలు మాట్లాడి వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు మీకు కావాలంటే మీరు ఎన్నుకోర్రి. మీరు మీ పిల్లలు గిట్టే ఉంటారు, గట్టే ఉంటారు. ఓకేనా? ఈ రాష్ట్రంకి, ఈ దేశానికి, మీ కుటుంబాలు శాంతి సమాధానం ఉండాలని నా ఆశ, నా కోరిక. ఓకేనా ప్రభా? మరి ఈ నెల ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభా, మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మాకు సహాయం చేసి, నువ్వు ఎన్నుకున్న నాయకుడు మమ్మల్ని పరిపాలించేలాగన నువ్వే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, మేము దేనికి కూడా బానిస కాకుండా మేము మా పిల్లలు ప్రభా దీవించబడాలని, ఇతర దేశాలు ఎట్లయితే దీవించబడి వాళ్ళు సమృద్ధిలో ఉన్నారో మా దేశం కూడా ప్రభువా దీవించబడేలాగున మాకు సహాయం చేయండి. మా దేశం అప్పులో ఉండాలని మా ఇష్టం కాదు ప్రభువా. మా పిల్లలు ఆ అప్పులను తీర్చుకుంటా కూర్చోవడం పద్ధతి కాదు ప్రభువా. మాకు సహాయం చేయండి. నీ ప్రణాళికను బట్టి ఒక మంచి నాయకుని ఎన్నుకొని మాకు శాంతి సమాధానాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను కాకుండా మేమంతా మనుషులం. ఈ కులాలన్నీ మేమే చేసుకున్నాం ప్రభువా, మతాలన్నీ మేమే చేసుకున్నాం. మాలోళ్ళు, మాదిగోళ్ళు, గొప్పోళ్ళు, బీదోళ్ళు, బాపనోళ్ళు, వాళ్ళు క్రైస్తవులు, ముస్లింలు అని కాకుండా ప్రభువా మేమంతా ఒక మనుషులము, దేవుడు చేసిన మనుషులము, అంతా ఐక్యంగా ఉండాలా అనే నాయకుడుని ఎన్నుకొని నీతిగల నాయకుని ఇవ్వండని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ నీతి ద్వారా మాకు నీతిగల వాళ్ళు ఉంటేనే మాకు శాంతి సమాధానము, మరి నీ కృప మా మీద ఉంటుంది ప్రభువా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రైమ్ మినిస్టర్ని, మా చీఫ్ మినిస్టర్స్, ప్రతి స్టేట్లో చీఫ్ మినిస్టర్ని, గవర్నర్ని, ప్రెసిడెంట్ని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు, పోలీస్ ఆఫీసర్సు, మరి ప్రతి చిన్న గ్రామ స్థాయి నుండి, వార్డు మెంబర్స్ నుండి పెద్ద అధికారుల వరకు అందరిని దీవించి మంచిగా పనిచేసేలాగా సహాయం చేయమని, నీ కృపలో, నీ భద్రతలో మమ్మల్ని నడిపించి ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు, ఎలక్షన్స్ సకలంగా శాంతిగా జరిగేటట్టు, ఎలాంటి గొడవలు కాకుండా మంచిగా అయిపోయేలాగా మాకు సాయం చేసి నీ కృప ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.